హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జియోగ్రఫీలోని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని గురించి డిస్కస్ చేసే ముందు కొద్దిగా ఫాస్ట్గా టైం వేస్ట్ చేయకుండా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే మెయిన్ మనకు ఒక్కొక్క వీడియో మీద ఆల్మోస్ట్ 20 to 30 అవర్స్ రికార్డ్ అవుతుంది అనమాట, వాచ్ అవర్స్. కానీ మనం తీసే వీడియో మినిమం 1 అవర్ ఉంటుంది. లెసన్ వీడియోస్ అదర్ దెన్ వీడియోస్ వదిలేద్దాం, లెసన్ వీడియోస్ 1 అవర్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంచుమించు 200 వ్యూస్, 170, 160, మోర్ దెన్ 150 ప్లస్ వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ వస్తున్నాయని ఆనందపడాలా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు 1 అవర్ వీడియో ఉన్నప్పుడు 150 మెంబర్స్ చూస్తే 150 అవర్స్ అవుతుంది. కానీ ఇక్కడ మనం 20 to 30 అవర్స్ రికార్డ్ అవుతుందంటే అందరూ ఆల్మోస్ట్ 10 minutes, 20 minutes, 30 minutes లేదా 40 minutes చూస్తున్నారు. సో నేనేం చెప్తానంటే అలా చూడడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. సో స్కిప్ చేసేయండి. చూడాల్సిన వాళ్ళు మాత్రం కంప్లీట్ గా చూడండి. ఇదే నేను చెప్తాం అనుకునేది. సో ఎడ్యుకేషన్ వీడియోస్ వరకు మాత్రమే నేను దీన్ని మీ నుంచి ఆశిస్తున్నాము. నార్మల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అవసరం లేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ నోట్ చూస్తాను, ఎంత చూడాలంటే అంతే చూస్తాడు. ఎందుకంటే మన ఎంటర్టైన్మెంట్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇది చదువు వీడియో ఖచ్చితంగా చూసేటప్పుడు కంప్లీట్ గా చూడండి, మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం. ఇప్పుడు స్లోగా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ చాప్టర్ 6 ఏపీ 10th క్లాస్ జియోగ్రఫీలోని చాప్టర్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటే ఇది ఉత్పత్తి చేస్తారు కదా, అంటే రా మెటీరియల్స్ నుంచి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొచ్చే దేన్నైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల నేషనల్ ఎకానమీకి ఎలా డెవలప్మెంట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల ఎన్విరాన్మెంట్ కి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఒకవేళ ఎన్విరాన్మెంట్ కి ఏమన్నా ఇబ్బంది ఉంటే దాన్ని ఎలాగ మనం కన్సల్ట్ చేసుకోవాలి, అంతే ఈ లెసన్. ఒక్కసారి హెడ్డింగ్స్ చూసామంటే మనకు క్లారిటీ వస్తుంది. మీరు చూసినట్టయితే ఫస్ట్ పేజ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ఒక కామన్ సింపుల్ డెఫినేషన్ ఇచ్చాడు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఎందుకు ఇంపార్టెన్స్ అని మనం తెలుసుకుంటాం. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇచ్చాడు నెక్స్ట్ పేజ్ లో. క్లాసిఫికేషన్ అంటే ఇండస్ట్రీస్ ను మనం ఎలా డివైడ్ చేస్తాము. మేజర్ డివిజన్ అనేది ఈ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ కావచ్చు, నెక్స్ట్ క్యాపిటల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటి వాటి మీద డివైడ్ అయి ఉంటాయి. మనం దాన్ని క్లారిటీగా డిస్కస్ చేద్దాము. తర్వాత అంతే, ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ద లెసన్ ఇవే ఆక్రమించేసింది. ఇక్కడ ఉన్న మ్యాప్స్ లో కూడా ఏదైతే ఇంపార్టెంట్ నేను క్లారిటీగా మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ అల్యూమినియం ఇండస్ట్రీస్ కావచ్చు, ఐరన్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. అంటే ఇండస్ట్రీస్ వల్ల, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల వచ్చే పొల్యూషన్ ఏంది, నెక్స్ట్ దాని వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది ఎలా అవుతుంది అని మనం రెండింటిని రిలేట్ చేసుకుంటాం, లింక్ చేసుకొని చదివేస్తాం అనమాట. నెక్స్ట్ దాంట్లో ఎయిర్ పొల్యూషన్ గురించి కావచ్చు, వాటర్ పొల్యూషన్ గురించి కావచ్చు, థర్మల్ పొల్యూషన్ గురించి కావచ్చు, నాయిస్ పొల్యూషన్ గురించి తెలుసుకుంటాం. కంట్రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, ఈ ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అయిపోతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మనం కొన్ని మెజర్స్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, ఈ మ్యాప్ కొద్దిగా ఇంపార్టెంట్ కాదు, ఏవేవి ఇంపార్టెంట్ కాదో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఎందుకంటే ఈ లెసన్ నాట్ దట్ మచ్ టఫ్, నాట్ దట్ మచ్ కంటెంట్ ఈస్ దేర్ అనమాట. మొత్తం ఒక జనరలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాము. కాబట్టి ఇది నాకు తెలిసి less than 1 hour or less than 50 minutes ఉంటుంది. కొద్దిగా కేర్ఫుల్ గా వినండి, ఎక్కడ మిస్ చేయకుండా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పేజ్ లోకి వచ్చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పేజ్ నెంబర్ 116 ఓపెన్ చేసుకోండి. నేను చెప్పేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి ప్యారల్ గా, అప్పుడు మీకు కొద్దిగా క్లారిటీ ఉంది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్ స్టేజ్ టు ఫినిష్డ్ ప్రోడక్ట్. అంటే మనం ఏదన్నా ఒక వస్తువుని లార్జ్ క్వాంటిటీస్ లో అది రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కి మనం దాన్ని కన్వర్ట్ చేయగలిగితే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇవంతా ఒక ప్లేస్ లో చేస్తే, ఒక ఇండస్ట్రీలో చేస్తే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటాం. సో సింప్లీ డెఫినేషన్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్స్ టు మోర్ వాల్యుబుల్ ప్రోడక్ట్స్. ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అంటే వాల్యుబుల్ ప్రోడక్ట్సే కదా, ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏందో అర్థమైంది. నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకుందాము. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఒక 4 పాయింట్స్ ఇచ్చారు. ఈ 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే డెవలప్మెంట్, అంటే మనము లైక్
బార్బారిజం సావేజరీ స్టేజ్ నుంచి ఒక సివిలైజ్డ్ సొసైటీలో మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఈ బార్బారిజం సావేజరీ ఏంటి, కొత్త పదాలు ఇక్కడ లేవు కదా అంటే నార్మల్ పదాలు. ఏంటంటే అన్డెవలప్డ్ స్టేజ్ నుంచి టెక్నాలజీతో ఈ ఇండస్ట్రీస్ తో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తో ఒక డెవలప్డ్ స్టేజ్ కి, ఒక సివిలైజ్డ్ సొసైటీలోకి మనం అడుగు పెట్టచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకోండి. టెక్నాలజీ రావడం వల్ల, టెక్నాలజీని మొత్తం ఎక్కడ తయారు చేస్తారు, ఇండస్ట్రీస్ లోనే కదా. సో అలా అగ్రికల్చర్ లో కూడా మనము ప్రొడక్షన్ తొందరగా చేయొచ్చు. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓన్లీ అగ్రికల్చరే కాదు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, కాటన్ ఉంటది, ఖాదీ క్లాత్ వేసుకుంటాం, ఇప్పుడు డిజైన్ బట్టలు వేసుకుంటున్నాం. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అంతే కదా, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తే అక్కడ హ్యూమన్ వర్క్ కావాలి, హ్యూమన్ లేబర్ కావాలి. సో అంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ దొరికినట్టేనా? అందుకే కదా ఇండస్ట్రీస్ వల్ల ఇండైరెక్ట్ గా మనకు బెనిఫిట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది నిర్మూలించవచ్చు. అదొకటి. నెక్స్ట్ పాయింట్, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఎక్స్పాండ్స్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ బ్రింగ్ మచ్ నీడెడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే సింప్లీ మన దగ్గర ఉన్న ఎక్సెసివ్ రా మెటీరియల్స్ కావచ్చు, ఎక్సెసివ్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, దాన్ని మనం ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు, మనకు కావాల్సిన ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. ఇలా ఇంటర్నేషనల్ రిలేషన్ ని మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఎప్పుడు గుడ్ రిలేషన్ అనేది వస్తుంది ఎప్పుడైతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది ప్రాపర్ గా జరుగుతాయో. అంతే, అవసరం లేనిదే ఎవరు స్నేహం చేయదు కదా. అలానే ఒక కంట్రీకి కావాల్సిన ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసి మనకు కావాల్సిన ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్రెండ్లీ రిలేషన్ డెవలప్ అవడం వల్ల ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. That's another point. Okay, leave it. It helps in prospering the country by giving a boost to the economy. Boost to the economy అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ కి తోడ్పడుతుంది. ఎంతసేపు అగ్రికల్చర్ సెక్టర్, మనం 3 సెక్టర్స్ గురించి ఎకనామిక్స్ లో నేర్చుకున్నాం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్. ఎంతసేపు ప్రైమరీ సెక్టర్ లో ఉంటే, ప్రైమరీ సెక్టర్ ఇస్ నథింగ్ బట్ రా మెటీరియల్స్. ఎంతసేపు ప్రైమరీ సెక్టర్ లోనే ఉంటే మనకు ఏం బెనిఫిట్ ఉంటుంది? డెవలప్మెంట్ అనేది సెకండరీ సెక్టర్ నుంచి, టెర్షరీ సెక్టర్ నుంచే కదా వస్తుంది. సో దట్స్ వై మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల ఇంపార్టెన్స్ చాలా ఉంది, ఇప్పుడు మనం చూసాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, పేజ్ టర్న్ చేసినట్టయితే క్లాసిఫికేషన్ ఇచ్చారంటే ఇండస్ట్రీస్ ఎలా క్లాసిఫై చేస్తాము, ఇండస్ట్రీస్ ఎలా క్లాసిఫై చేస్తామో తెలుసుకునే ముందు ఒక్కసారి ఇండస్ట్రీస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టచ్చా అని ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీస్ పెట్టేస్తే బెనిఫిట్ అనేది ఉండదు. ఎక్కడైనా మనం ఇండస్ట్రీ పెడుతున్నాం అంటే మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ల్యాండ్ ఎక్కడ పెడుతున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ దగ్గరలో పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనుకున్నాము, బెల్లం తయారు చేయడము, చక్కెర తయారు చేయడము. చక్కెర, షుగర్ క్యాన్ ఎక్కడ ఎక్కువ అవైలబుల్ గా ఉంటుందో అక్కడ ఆ ఇండస్ట్రీని పెట్టాలి. అక్కడ నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో పెట్టడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్ వేర్ వి ఆర్ కన్స్ట్రక్టింగ్ ద ఇండస్ట్రీ. లేబర్, ఇప్పుడు ఎక్కెళ్ళి మారుమూల ఎడార్లు ఇండస్ట్రీని కడితే లేబర్ అనేవాళ్ళు వస్తారా? సో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఒకవేళ వచ్చినా వాళ్ళకి మనం సదుపాయాలు అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట, ఫెసిలిటీస్. సో కాబట్టి లేబర్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఇండస్ట్రీని పెట్టాలి. ల్యాండ్, లేబర్. క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇండస్ట్రీస్ పెట్టగలుగుతాం. ఇండస్ట్రీసే కదా, స్మాల్ బిజినెస్ కదా. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం పెట్టడం వల్ల ఏమవుతుంది, 4 రోజులు 3 రోజులు వచ్చాయి. కాబట్టి క్యాపిటల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఎప్పుడు పడితే వాడు ఇండస్ట్రీ పెట్టడానికి లేదు. ఇండస్ట్రీ అనే కాదు, బిజినెస్ అయినా కూడా ఏదైనా కూడా. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడియా రావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, కానీ ప్రాపర్ ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ ఉన్న పీపుల్ అనేవాళ్ళు కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ కోడింగ్ రాయగలుగుతాడా? దట్స్ ఇట్. సో అలా ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ ఉండే పీపుల్స్ ని హైర్ చేసుకోవాలి. ల్యాండ్, labor, capital, entrepreneurship. These are the factors where to construct an industry or any firm అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ డైరెక్ట్ గా ఇంకా మనం ఆ హెడ్డింగ్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఇక్కడ లేని హెడ్డింగ్ నేను చెప్పాల్సి వచ్చిందంటే ఫస్ట్ ఇండస్ట్రీ ఎక్కడ పెడతామో మనకు తెలియాలి. ఇక్కడ లేదు. నేను మీకు ఇక్కడ ఒక పిక్చర్ లో కూడా మీకు ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ మీరు ఆపి చూసుకోండి, కొద్దిగా ఇంపార్టెంట్. నచ్చితే నోట్ చేసుకోండి, ఆన్సర్స్ లో దీన్ని మెన్షన్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ థింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది మేజర్ గా ఇక్కడ 4 బేసిస్ మీద డివైడ్ చేశాడు. ఒకటి ఆన్ ద బేసిస్ ఆఫ్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ అంటే అగ్రికల్చరల్
థింగ్స్. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇస్ ఏ రా మెటీరియల్. నెక్స్ట్ మినరల్స్ ఈజ్ ఏ రా మెటీరియల్. డైరెక్ట్ గా మినరల్ ఎత్తుకొచ్చి వాడేయగలుగుతామా? లేదు కదా. ఎందుకంటే ఈ లెసన్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి టెక్స్ట్ బుక్ లో. దీనికి ముందు లెసన్ మనం నేర్చుకున్నది మినరల్స్, దానికి ముందు లెసన్ మనం నేర్చుకున్నది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ నుంచి మినరల్స్ నుంచి వచ్చే అవుట్పుట్టే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ అయినా కూడా ఖచ్చితంగా దాంట్లో మినరల్ అయినా ఉండాలి, లేదా అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రోడక్ట్ అయినా ఉండాలి. లేకపోతే ఇంకా మీటియోర్ నుంచి యాస్ట్రాయిడ్స్ ఆకాశం నుంచి తీసుకొస్తారా? లేదు కదా. అలాగే సో ఇప్పుడు ఆన్ ద బేసిస్ ఆఫ్ రా మెటీరియల్స్ తీసుకున్నట్టయితే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిర్ రోల్ అంటే అది మనం ఎలాంటి వాటికి వాడుతున్నాము. కీ ఇండస్ట్రీస్ ఆర్ కన్సూమర్ ఇండస్ట్రీస్. కన్సూమర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? కన్సూమర్స్, వీ ద పీపుల్ ఆర్ కన్సూమింగ్. ఆర్ కీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఆ ఇండస్ట్రీ అంటే అది ఇండస్ట్రీస్కే ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్ గా ఒక ఇండస్ట్రీలో తయారైన తర్వాత డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేది ఇంకో ఇండస్ట్రీకి అది వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మినరల్ నుంచి ఐరన్ ఓర్ తీస్తారు. ఐరన్ ని డైరెక్ట్ గా ఓవర్ నట్టే పంపించేస్తారు. లేదు, దాన్ని రాడ్స్ గాను లేకపోతే డిఫరెంట్ షేప్స్ లో మలిచి దాన్ని పంపిస్తారనమాట వేరే వేరే ఇండస్ట్రీస్ కి. వాళ్ళు దాంతో విండోస్ తయారు చేయడం, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఎంఎస్ఎంఈ అసలు ఎంఎస్ఎంఈ సెక్టర్ మీరు వినే ఉంటారు. మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్, మీడియం రేంజ్ ఇండస్ట్రీస్ ఒక మీడియం రేంజ్ లో ఇన్వెస్ట్మెంట్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే హై రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీస్. దాని ఎగ్జాంపుల్స్ అన్ని మనం అప్కమింగ్ నేర్చుకుంటాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఓనర్షిప్ అంటే పబ్లిక్ సెక్టర్ అంటే ఇట్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ అంటే ఇట్ ఈస్ ఓన్డ్ బై ప్రైవేట్ పీపుల్. ఓకే, నెక్స్ట్ కోఆపరేటివ్ సెక్టర్ అనమాట. కోఆపరేటివ్ సెక్టర్ ఏంటి అంటే అంటే లైక్ ఓన్డ్ బై పబ్లిక్, మేనేజ్డ్ బై గవర్నమెంట్, ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆర్ మేనేజ్డ్ బై ప్రైవేట్, అలా ఉంటుంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ ద బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ ద రా మెటీరియల్స్, హెవీ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకేనా, దట్స్ ద థింగ్. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే నేను చెప్పినట్టు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, అది కాటన్ కావచ్చు, సిల్క్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎనీథింగ్ అనమాట. సో ఇక్కడ మనకు ఎక్కువ మ్యాటర్ ఏమి ఇవ్వాలి, ఎందుకంటే మనం లాస్ట్ చాప్టర్ లోనే బిఫోర్ చాప్టర్ లోనే అగ్రికల్చర్ గురించి తెలుసుకున్నాం. ఆ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఉంది. మ్యాంగో డైరెక్ట్ గా తింటాం, ఇట్స్ జస్ట్ ఆర్డినరీ థింగ్ అనమాట. మ్యాంగోలో నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ మాజా జ్యూస్ తయారు చేస్తాం. ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ అనమాట. అక్కడ మ్యాంగో అనేది ఉపయోగపడుతుంది, అగ్రికల్చరల్ ప్రోడక్ట్. పల్పీ ఆరెంజెస్ ఉపయోగపడుతుంది. లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా మనకు మెడిసిన్స్ లో దేంట్లో బట్టి దాంట్లో యూస్ చేసుకుంటారు అనమాట. సో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అంతే, నథింగ్ మోర్ నథింగ్ లెస్. నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నథింగ్, సింపుల్ గా టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి ఒకటి చెప్పాలంటే క్లాతింగ్ ఇండస్ట్రీ. ఎప్పుడైనా డిమాండ్ తగ్గుతుందా? ఎప్పుడైనా డిమాండ్ పెరుగుతుందా? పండుగ విషయం పెరుగుతాయి అనుకో. నార్మల్ గా టెక్స్టైల్ ఇండస్ట్రీ సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రీ. ఇక్కడ కూడా వాడు మెన్షన్ చేశాడు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే వేరే దేని మీద ఆధారపడాల్సిన పని లేదనమాట. దీనికంటే ఒక సెల్ఫ్ రిలయన్స్ ఉంది, ప్లస్ ఒక డిమాండ్ అనేది నార్మల్ గా జనరల్ గా ఎప్పుడూ ఉంటుంది అనమాట. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇస్ నథింగ్ బట్ కాటన్ టెక్స్టైల్స్ కావచ్చు, వులెన్ టెక్స్టైల్స్ కావచ్చు, ఏవైనా కూడా. సింప్లీ టెక్స్టైల్ ఇస్ నథింగ్ బట్ క్లాత్. మీరు కాటన్ గురించి ఒకసారి మనము తెలుసుకున్నట్టయితే హిస్టరీలో చాలా తెలుసుకున్నాం. ఇండియాలో దొరికే ఫైన్ కాటన్ అనేది వరల్డ్ వైడ్ డిమాండ్ ఎక్కువ అనేసి. సో ఇండియాలో ఈ కాటన్ అవైలబిలిటీని బట్టి ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ భూమ్ లో ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో కాటన్ ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ఇండస్ట్రీ ఏంటి? ఓకే, కాటన్ ఇండస్ట్రీ గురించి తెలుసుకునే ముందు యాక్చువల్ ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశాను. దీనికంటే ముందు మనం డిస్కస్ చేస్తాం ఎప్పుడు అగ్రికల్చర్ లెసన్ లో కాటన్ అనేది ఎక్కడెక్కడ మనకు అవైలబుల్ లో ఉంటుంది. కమెంట్ చేయండి, గుర్తొస్తే మాత్రమే కమెంట్ చేయండి, రెఫర్ చేయకండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. ఈ 1 minute గ్యాప్ లో మీరు కమెంట్ చేసేసి ఉండాలి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. గుజరాత్ కావచ్చు, ఎక్కడైతే బ్లాక్ సాయిల్ ఉంటుందో అక్కడ ఫస్ట్ లెసన్ 5th లెసన్ గుర్తు రావాలి మనకి. ఇప్పుడు బ్లాక్ సాయిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు కాటన్ దొరుకుతుంది. బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది, గుర్తొచ్చిందా? సో ఎక్కడెక్కడ బ్లాక్ సాయిల్ దొరుకుతుంది ఇండియాలో? గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అలాగనమాట. ఓకే, ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో కాటన్ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేసుకున్నాం. జూట్ అంటే ఏంటి? జనపనార. సో ఈ జనపనార అనేది గన్నీ బ్యాగ్స్ తయారు చేయడంలో, డిఫరెంట్ గార్మెంట్స్, గోతాములు, మ్యాట్స్, ఇవన్నీ తయారు చేయడంలో జూట్ అనేది చాలా మేజర్ పాత్ర పోషిస్తుంది. కాబట్టి జూట్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట.
ఇప్పుడు ఈ జూట్ కావచ్చు, కాటన్ కావచ్చు, కొన్ని ప్రాసెస్ ఉంటుంది. అది కొద్దిగా మీకు ఒకసారి చెప్తాను. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ వినండి, టెర్మినాలజీ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకు ఈ స్పిన్నింగ్, వీవింగ్, నిట్టింగ్ అంటారు. స్పిన్నింగ్ అంటే ఆ కాటన్ ని, నూలుని ఇట్లా స్పిన్ చేయడము. వీవ్ చేయడం అంటే అల్లడము, అలాగా డిజైనింగ్ ఉంటుంది, మళ్ళీ దాని మీద డిజైన్ వేయడము, ఇలాగా టైలరింగ్ చేయడము, అలా ఇవన్నీ అనేది ఇండస్ట్రియల్ టెర్మినాలజీ అనమాట, నాట్ దట్ మచ్ నెసెసరీ. ఓకే, ఇప్పుడు జూట్ ఇండస్ట్రీ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు జూట్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు రావాలి. ఇండియా జూట్ ప్రొడక్షన్ లో ఏ ప్లేస్ లో ఉంది? అగ్రికల్చర్ లెసన్ లో మనం తెలుసుకున్నాం, అందుకే అంత ధైర్యంగా అడుగుతున్నా. తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళకి నేను ఆన్సర్ చెప్తాను. ఈ టైంకి మీరు కమెంట్ చేసేసి ఉండాలి. సో జూట్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, అంటే జూట్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లోని ఇండియాలో జూట్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా ఉందన్నమాట. ఇది ఎక్కువగా బంగ్లాదేశ్ కి, అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఒక కీ ఫ్యాక్ట్ ఇచ్చాడు. ద ఫస్ట్ జూట్ మిల్ వాజ్ సెటప్ నియర్ కలకత్తా ఇన్ 1855 అట్ రిష్రా. ఫస్ట్ టైం ఇండియాలో జూట్ మిల్ అనేది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ మ్యాప్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏమేమి తెలుసుకోవాలో కూడా నేను కొద్దిగా చెప్పేస్తాను. కాన్పూర్ ఇస్ ఫేమస్ ఫర్ టెక్స్టైల్స్ అనమాట. సో కాన్పూర్ ని లొకేట్ చేయడం చూసుకోండి. నెక్స్ట్ వడోదర గుజరాత్ లో ఉంది. మీరు గుజరాత్ లో ఎక్కడైనా మెన్షన్ చేసేయచ్చు. పోర్బందర్ గుజరాత్ లో ఉంది, సూరత్ గుజరాత్ లో ఉంది, మదురై గుజరాత్ లో ఉంది. టెక్స్టైల్ సిల్క్ శారీస్ కి, కంచి పట్టు శారీస్ అవి ఇవి అంటారు తమిళనాడులో, దోస్ ఆర్ వెరీ ఫేమస్ అనమాట. హూగ్లీ రివర్ బేసిన్ ఇక్కడ కలకత్తాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ వెరీ ఫేమస్. సో దీస్ పాయింట్స్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ ఆల్ దీస్ థింగ్స్. సో చూసుకోండి. ఓకే, ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. షుగర్ ఇస్ ఆల్సో అగ్రికల్చర్ ప్రోడక్ట్ కదా, బై ప్రోడక్ట్. షుగర్ కేన్ నుంచి షుగర్ వస్తుంది కదా. ఆ షుగర్ ని ఎలాగా ప్రాసెసింగ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్. మరి ఫస్ట్ ఏది మీకు తెలుసు, కమెంట్ చేయండి. అగ్రికల్చర్ లెసన్ బాగా వినుంటే. ఓకే, ఇప్పుడు షుగర్ అనేది మనకు 2 టైప్స్ ఆఫ్ షుగర్ ని మనం తయారు చేస్తాం. అంటే షుగర్ ని యూజ్ చేసుకుని గర్ అంటే బెల్లం, కాందసారి అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ షుగర్, బ్రౌన్ షుగర్ అంటారు కదా, అలా. సో షుగర్ ని మన ప్రొడక్షన్ లో ఈ 2 టైప్స్ కూడా ఎక్కువగా మోస్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇక్కడ ఇవి ఎక్కువగా షుగర్ అనేది మనకి ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటుంది? ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో షుగర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి? ఈ ప్లేసెస్ లో ఉంటాయి. ఏంటి ఒక్కొక్క టాపిక్ దగ్గర మహా అయితే లెస్ దెన్ 1 minute, 1.5 minutes, 2 minutes మాత్రమే స్పెండ్ చేస్తున్నాడు, ఫాస్ట్ ఫార్వర్డా అని అనుకోకండి. ఇక్కడ తెలుసుకోవడానికి ఏమీ లేదు. మనం జస్ట్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ లో ఏమేమి తెలుసుకుంటాం? కాటన్, జూట్, షుగర్, అట్లా ఆ వేరియేషన్స్ మనం తెలుసుకుంటే చాలు. అక్కడ ఏ ప్లేసెస్ లో మనకు షుగర్ దొరికి, ఇవన్నీ మనం అగ్రికల్చర్ లెసన్ లో తెలుసుకునిందే. సో జియోగ్రఫీలో ఈ లెసన్, దీని తర్వాత రాబోయే లెసన్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, సంథింగ్ ఐ డోంట్ నో, రిమెంబర్ ద లెసన్ నేమ్. సో ఈ 2 lessons అనేది వెరీ సింప్లిస్టిక్ టు ఎక్స్ప్లెయిన్, వెరీ సింప్లిస్టిక్ టు అండర్స్టాండ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని రన్ అయ్యే ఇండస్ట్రీస్. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే మినరల్స్ ని యూజ్ చేసుకొని రన్ అయ్యే ఇండస్ట్రీస్. మినరల్స్ లో మేజర్, ప్రపంచానికే మోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగడానికి కారణమైన ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకునే ముందు, ఐరన్ అండ్ స్టీల్ అనేది హెవీ ఇండస్ట్రీస్ లో, మీడియం ఇండస్ట్రీస్ లో, లైట్ ఇండస్ట్రీస్ లో వాడతారు. హెవీ ఇండస్ట్రీస్ లైట్ బేస్డ్ ఆన్ ద వెయిట్ అనమాట. హెవీ, ఎక్కువ వెయిట్ వాడితే హెవీ ఇండస్ట్రీస్. ఓకే, మనం అప్కమింగ్ తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఐరన్ మీకు తెలిసిందే, ఐరన్ ఓర్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. స్టీల్ మీకు తెలిసిందే, స్టీల్ తయారు చేయాలంటే మనకు ఒక రేషియో కావాలి. ఐరన్ ఓర్, నెక్స్ట్ కోకింగ్ కోల్, లైమ్ స్టోన్. కోకింగ్ కోల్ అంటే బొగ్గు, సింపుల్, దాని నుంచి ఎక్కువ అర్థం చేసుకోకండి. సో ఐరన్, కోకింగ్ కోల్, లైమ్ స్టోన్ ఏ రేషియోలో ఉండాలంటే 4:2:1. ఏంటి రేషియో, మ్యాథ్స్ ఇది అనుకోకండి. సింపుల్ గా స్టీల్ తయారు చేయాలంటే 4 kgs ఆఫ్ ఐరన్ వాడితే 4 kgs ఆఫ్ ఐరన్ వాడితే 2 kgs ఆఫ్ కోల్ వాడాలి, 1 kg ఆఫ్ లైమ్ స్టోన్ వాడాలి. అంటే ఇది 4 kg వాడితే దాంట్లో సగం కోల్, దీంట్లో సగం
లైమ్ స్టోన్ అనమాట. ఆ రేషియో ప్రపోర్షన్ మెయింటైన్ చేయాలి. మనం కూరలో ఒక మనిషికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కూర చేసేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేస్తాం, కొద్దిగా ఎక్కువ కూర చేసేటప్పుడు దానికి ఎక్కువ టైప్స్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ వేస్తాం కదా. అలానే బేస్డ్ ఆన్ ద ప్రపోర్షన్ అనేది మనము తయారు చేస్తాం. స్టీల్ ఇండస్ట్రీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎవ్రీ స్టీల్ అనమాట. వెహికల్స్, ఆటోమొబైల్స్, హౌస్ యుటెన్సిల్స్, ఆర్నమెంట్స్, హోమ్ అప్లయన్సెస్, ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా స్టీల్ వాడతారు అనమాట. సో స్టీల్ అనేది అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ఫ్లో చార్ట్ లాంటిది ఇచ్చాడు, కొద్దిగా ఇంపార్టెంట్. స్టీల్ ఎలా తయారు చేస్తారు కొద్దిగా బేసిక్ నుంచి ఇచ్చారు, అదే విందాం. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్ టు ప్లాంట్ అంటే మినరల్ ఓర్ ని తీసుకొస్తారు అనమాట. ఎక్కడ నుంచి? మైన్స్ నుంచో, క్వారీస్ నుంచో తీసుకొచ్చి బ్లాస్ట్ ఫర్నేస్ అంటే ఒక ఫర్నేస్ వేడి చేస్తారు దాని లోపల. సో దాని లోపల ఐరన్ ఓర్ని పెడతారు. ఐరన్ ఓర్ని మెల్ట్ చేస్తారు బాగా. దాంట్లో లైమ్ స్టోన్ ని కలుపుతారు. లైమ్ స్టోన్ ని కలిపేసినాక ఇది మొత్తం మిక్స్ అవుతా ఉంటే స్లాగ్ అనేది కిందకు వస్తుంది. స్లాగ్ అంటే నథింగ్ బట్ ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అంట కిందకు వచ్చేస్తుంది. దాన్ని రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ కోక్ ఇస్ బర్న్ టు హీట్ ద ఓర్. ఇక్కడ వేడి చేస్తున్నారు కదా, దేంతో వేడి చేస్తారంటే కోక్ తో బర్న్ చేస్తారు, బొగ్గుతో. వాళ్ళ దగ్గర కరెంట్ లేదా, హీటర్ వాడరా అంటే కోక్ తో బర్న్ చేస్తేనే మనకు స్టీల్ అనేది అంత క్వాలిటీగా వస్తుంది అనమాట. దీంట్లో నుంచి పిగ్ ఐరన్ అనేది వస్తుంది. పిగ్ ఐరన్ అంటే ఏంటంటే మోల్డర్ మెటీరియల్స్ పౌడర్ ఇంటూ మౌల్డ్స్ కాల్డ్ పిగ్స్ అనమాట. ఈ మోల్డర్ మెటీరియల్ ఉంది కదా, ఐరన్ ఓర్ లైమ్ స్టోన్ మిక్స్ అయింది, దీన్ని తీసుకొచ్చి ఒక మౌల్డ్స్ లో పోస్తారు. షేప్స్ అనమాట. మౌల్డ్స్ ఇస్ నథింగ్ బట్ షేప్స్. దాంట్లో పోసిన దాన్ని పిగ్స్ అంటారు. దీన్ని స్టీల్ మేకింగ్ కి తీసుకొస్తారు అనమాట. ఎలాగా? దీన్ని బాగా ప్యూరిఫై చేసి ఆక్సిడైజ్ చేస్తారు, అంటే బాగా ఆక్సిజన్ అనేది దానికి కట్టేలా చేస్తారు అనమాట. దీనికి మ్యాంగనీస్, నికెల్, క్రోమియం ఇవన్నిటిని యాడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మినరల్సే కదా, ఇవన్నిటిని యాడ్ చేస్తారు. వీటన్నిటిని యాడ్ చేసినాక దానికి ఒక సర్టెన్ స్ట్రెంగ్త్ అండ్ క్వాలిటీ అనేది వస్తుంది. దాన్ని ఇప్పుడు రోలింగ్, ప్రెస్సింగ్, కాస్టింగ్. రోలింగ్ అంటే ఆ మెల్టెడ్ మాల్టన్ ఐరన్ ని బాగా రోల్ చేయడము, అలా రోల్ చేసి ప్రెస్ చేయడం డిఫరెంట్ షేప్స్ లో. ఇప్పుడు దాన్ని అంటే కొంచెం మనం ఇంటికి వాడగలుగుతామా? వాడలేము కదా. సో అవి నెక్స్ట్ ఇండస్ట్రీస్ కి వెళ్తాయి అనమాట. ఆ ఇండస్ట్రీస్ ఏం చేస్తారు? బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బీరువా కావాలి, దాన్ని ఆ షేప్ లో మలచడము, అలాగా డిఫరెంట్ గా యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఫిగర్ ఏంటంటే మీరు ఎగ్జామ్ లో ఇలాంటివి రాసినప్పుడు మార్క్స్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్. ఈ మ్యాప్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నేను చెప్పబోయే పాయింట్స్ బొకారో ఎక్కడుంది? జార్ఖండ్ లో ఉంది. జంషెడ్పూర్ ఎక్కడుంది? ఇది నేను చెప్పను, మీకే తెలుసు. వెరీ ఫేమస్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా, బార్న్ ఇన్ జంషెడ్పూర్. యు నో ద ఆన్సర్. అందుకే ఆయన రిచ్ అయినాడు, అక్కడ పుట్టాడు కాబట్టి. పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. అంటే మనందరం పవర్ఫుల్ కాదా అంటే వీఆర్ ద పవర్ఫుల్ పీపుల్, వీ విల్ మేక్ ద ప్లేసెస్ పవర్ఫుల్. ఓకేనా? మనకు నచ్చినట్టు మనం మోటివేట్ అవ్వాలి అంతే. ఓకే, రూర్కేలా ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. విశాఖపట్నం మన ఆంధ్రాలో ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉంది. సలేం తమిళనాడులో ఉంది. విజయనగర్ కర్ణాటకలో ఉంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవికి మాత్రం మిస్ అవ్వకండి. బట్ ఈ మ్యాప్ లో అన్ని పాయింట్స్ తెలుసుకోవడం కొద్దిగా బెస్ట్. అక్కడ గేమ్ లో అన్ని చెప్పాను. దుర్గపూర్ మీకు లాస్ట్ లెసన్ లో దుర్బస్తర్, చంద్రపూర్ గుర్తొచ్చుంటది. ఐరన్ 4 ప్లేసెస్ లో దొరుకుతుంది, 4 బెల్ట్స్ లో. అది గుర్తొచ్చుంటే హ్యాపీ. ఎక్కువగా ఐరన్ ఓర్ అనేది ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను చెప్పిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా ఇవంతా ఏ బెల్ట్ కిందకు వస్తుంది? ఏ ప్లాట్ కిందకు వస్తుంది? చోటా నాగ్పూర్ ప్లాట్. సో ఇక్కడ ఎక్కువగా మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకు తక్కువ మంది ఇది కూడా స్కిప్ చేస్తారంటే లాస్ట్ మనం మినరల్స్ గురించి నేర్చుకున్నాం కదా అందుకు. ఓకే, ఇప్పుడు మనము దీంట్లోనే అల్యూమినియం స్మెల్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మెల్టింగ్. సో అల్యూమినియం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. దీంట్లో స్ట్రెంగ్త్, మ్యాలిబిలిటీ, డక్టిలిటీ ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి. హీట్ కండక్టివిటీ ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి. డక్టిలిటీ అంటే, మ్యాలిబిలిటీ అంటే ఇవన్నీ మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ నేను చాలా క్లియర్ గా ప్రీవియస్ క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం స్మెల్టింగ్ తయారు చేయాలంటే అల్యూమినియం అనేది సింపుల్ గా మీకు ఎక్కడ నుంచి అవైలబుల్ లో ఉంటుందో కూడా, ఎక్కడ ఏ ఓర్ నుంచి అవైలబుల్ వస్తుందో తెలుసు. అది కూడా మీరే కమెంట్ చేయండి. ఎందుకు చెప్తా. బాక్సైట్, అల్యూమినియం అనేది బాక్సైట్ నుంచి వస్తుంది. సో 4 to 6 tons ఆఫ్ బాక్సైట్ తీసుకునేసి దాంట్లోంచి 2 tons ఆఫ్ అల్యూమినియం వస్తుంది. ఆ 2 tons ఆఫ్ అల్యూమినియం నుంచి 1 ton ఆఫ్ అల్యూమినియం వస్తుంది అనమాట.
సో అల్యూమినియం తయారీలో ఎంత వేస్టేజ్ పోతుందో చూడండి మీరే. సో ఈ అల్యూమినియం అనేది ఎక్కువగా ఒడిషా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ ఇవన్నీ ఈ ప్లేసెస్ లో అవైలబిలిటీలో ఉంటుంది. కూడా మనం లాస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం. సో ఇవన్నీ ఈ లెసన్ ఒక క్విక్ రివిజన్, నేను స్కిప్ చేస్తున్నాను మీరు అనుకోకూడదు. ఓకే, ఇప్పుడు బాక్సైట్ అనేది నేచర్ తెలుసుకున్నాం. లాస్ట్ లెసన్ లో నేను చెప్పుండకపోవచ్చు. సో ఇట్ ఈస్ బల్కీ అండ్ డార్క్ రెడ్డిష్ కలర్ బాక్సైట్, అంతే, దాని కలర్ అంతే. ఏమన్నా బిట్స్ లో అడిగితే రాయడానికి. దట్స్ ఇట్. ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. కెమికల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, సపరేట్ గా ఎందుకు కెమికల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడున్న టెక్నాలజీకి కెమికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ని ప్రిజర్వ్ చేయాలి. ఏ ఇండస్ట్రీకి అయినా కెమికల్ ఇండస్ట్రీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఉంది, దాంట్లో కెమికల్ ఎలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లేస్ తింటాం, లేస్ ప్యాకెట్ ఎన్ని రోజులైనా అలాంటి చెడిపోకుండా ఉంటుంది. ఎలా ప్యాకెట్ చాలా లాంగ్ ఉంటుంది, ఓపెన్ చేయగానే గాలి బయట వస్తుంది, గాలిలో నైట్రోజన్ ఫిల్ చేస్తాం. కెమికల్ ఇంపార్టెంట్. మనం వాడే పెయింట్స్ కావచ్చు, ఇంటికి వాడే పెయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కెమికల్సే కదా. నెక్స్ట్ అదెసివ్స్, గమ్స్, మనం వాడే గమ్ము, గ్లూ, ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ కానీ ఇవన్నిట్లో కెమికల్స్ వాడతాం అనమాట. సో కెమికల్ ఇండస్ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ అ ర్యాపిడ్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ దిస్ సెంచరీ. సో దీంట్లో మనము రెండింటిగా డివైడ్ చేసుకోవచ్చు కెమికల్ ఇండస్ట్రీస్ ని. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ఇండస్ట్రీ, దాని మీద రన్ అయ్యే ఇండస్ట్రీస్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ ఇండస్ట్రీస్ గా, ఆర్గానిక్ కెమికల్స్ యూటిలైజ్ చేసుకుని రన్ అయ్యే ఇండస్ట్రీస్ ని ఆర్గానిక్ కెమికల్ ఇండస్ట్రీస్ గా. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఏంది, ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఏంది. ఆర్గానిక్ కెమికల్స్ అంటే మనము ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని ఆర్గానిక్ కెమికల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమికల్స్ వీడిచ్చిన ఎగ్జాంపుల్స్ సింథటిక్ రబ్బర్. సింథటిక్ రబ్బర్ ఎక్కడి నుంచి వస్తుంది, చెట్లో నుంచి. ఇట్స్ అన్ ఆర్గానిక్ మ్యాటర్. ఫైబర్స్ నుంచి వచ్చేయండి, సింథటిక్ ఫైబర్స్ కావచ్చు. డైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండిగో రెవల్యూషన్ గురించి చదివాం కదా హిస్టరీలో. ఇండిగో అనేది బ్లూ డై తయారు చేయడానికి వాడతారు. ఇండిగో అనేది ఏంటి, ఇట్స్ ఎ ఫ్లవర్, ఇట్స్ అన్ ఆర్గానిక్ మ్యాటర్, చెట్టు నుంచి లైఫ్ ఫామ్ నుంచి కదా వస్తుంది. సో దీన్ని ఆర్గానిక్ కెమికల్స్ అంటారు. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావచ్చు, నైట్రిక్ యాసిడ్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఆల్కలిన్స్, ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ కెమికల్స్ కిందకి వస్తాయి అనమాట. ఇంతకు మించి మనం తెలుసుకోవడానికి ఏం లేదు. టర్న్ చేసినట్టయితే ఫర్టిలైజర్ ఇండస్ట్రీ. ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఏంటి, మెయిన్ గా ఎవరికి ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్ కి, ఫార్మింగ్ కి. మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఫర్టిలైజర్స్ అనేది చాలా డిమాండ్ పెరిగింది అనమాట. దాని ఇంపార్టెన్స్ అనేది అందరికీ అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజర్ ఎందుకు వాడతాము, పంట తొందరగా పండడానికి, నెక్స్ట్ పురుగు పట్టకుండా ఉండడానికి, వీడ్ అంటే కలుపు మొక్కలు, ఇవన్నిటిని నిర్మూలించడానికి ఫర్టిలైజర్స్ ని వాడతాం అనమాట. ఈ ఫర్టిలైజర్స్ లో కొన్ని టెర్మినాలజీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అమోనియా, దాన్ని యూరియా అంటాం సింప్లిస్టిక్ లాంగ్వేజ్ లో, ఇది కావచ్చు. ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఫాస్ఫరస్ కంటెంట్ ఉంటే దాన్ని ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్స్ అంటాము. నెక్స్ట్ మామూలుగా ఏమేమి ఉంటాయి, నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాషియం, ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట ఫర్టిలైజర్స్ లో. ఇవేంటంటే సాయిల్ ఫెర్టిలిటీని ఎక్కువ అంత లెవెల్లో దెబ్బ తీయకుండా సాయిల్ ఫెర్టిలిటీని, ప్లాంట్ ప్రొడక్షన్ అనేది బూస్టప్ చేస్తుంది. కానీ ఫర్టిలైజర్స్ ని విల్ వి సపోర్ట్, నో, బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ప్లాంట్ న్యూట్రిషన్ ప్లస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సాయిల్ ఫెర్టిలిటీ. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఇబ్బంది ఏంటంటే మనకు ఫర్టిలైజర్స్ రైతులకు అమ్మేటప్పుడు ఎందుకు అంత ఎక్కువ రేట్లు అమ్మేస్తున్నారు, రైతులు కొనలేకపోతున్నారు అంటే ఫర్టిలైజర్స్ లో పొటాషియం ఉంటుందని చెప్పింది, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. దాంట్లో పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పొటాషియం మన ఇండియాలో కంప్లీట్ గా అవైలబుల్ గా లేదు, కాబట్టి పొటాషియం అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ అన్ని వేసుకోవడం వల్లనే ఫర్టిలైజర్స్ అంత కాస్ట్లీ. దట్స్ వై ఫార్మర్స్ ఆర్ అనేబుల్ టు బై దోస్ ఫర్టిలైజర్స్. దట్స్ ఇట్. సో గ్రీన్ రెవల్యూషన్ తర్వాత తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ కొన్ని స్టేట్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మొత్తం డెవలప్మెంట్ జరిగింది కదా. దట్స్ ఇట్ ఆఫ్ ఫర్ దిస్. నెక్స్ట్ సిమెంట్ ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటే ఇది అంత బెటర్ అంటే లైక్ అంత భూమిలో ఇండస్ట్రీనా, నార్మల్, ఖచ్చితంగా భూమిలో ఉండే ఇండస్ట్రీనే కదా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరగాలంటే సిమెంట్ కావాలన్నా, కన్స్ట్రక్షన్ జరగాలంటే, ఎందుకంటే మన ఇండియాలో కన్స్ట్రక్షన్ జరగాలంటే సిమెంట్ కావాలి. ఫారెన్ కంట్రీస్ లో, అమెరికా లాంటి వాటిలో అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వుడ్ తో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. జపానీస్ వుడ్ తో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, అమెరికన్స్ అయితే ఫైబర్ తో కూడా. సో మనమైతే ఇంకా అంత అడ్వాన్స్ టెక్నాలజీలో లేవు. దట్టు మన ల్యాండ్ హార్ష్ టెరైన్ అనమాట, మన జియోగ్రఫీ. మనది చాలా గట్టి నేలలు, మనకు చెక్కలు
ఫైబర్ సరిపోదు, గట్టిగా నేల రాయితోనే కట్టాలి, కడగాలి స్ట్రాంగ్ గా బలంగా బేస్. సో లెట్స్ గెట్ ఇంటు ద పాయింట్. సిమెంట్ ఇండస్ట్రీ అనేది భూమిలో ఉంటుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, రోడ్స్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసెస్, డొమెస్టిక్ పర్పస్ కావచ్చు, ఏదైనా కూడా సిమెంట్ అనేది ఇంపార్టెంట్. సిమెంట్ అనేది తయారు చేయాలంటే రా మెటీరియల్స్ లైమ్ స్టోన్, సిలికా, జిప్సమ్, ఇవన్నీ. ఓకేనా? ఓకే, జిప్సమ్ కెమికల్ ఫార్ములా ఒకసారి కమెంట్ చేయండి, ఎందుకంటే మీకు బయాలజీ ఫిజిక్స్ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్. నెక్స్ట్, ఆల్మోస్ట్ ఎక్కువ మనకు తెలిసిన వెల్ నోన్ సిమెంట్ ఇండస్ట్రీస్ అంతా గుజరాత్ దగ్గర ఉంటాయి అనమాట, ఎందుకంటే సీ రూట్ ద్వారా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కాబట్టి అదర్ కంట్రీస్ కి. ఓకే, నెక్స్ట్ రాబోయే ఇండస్ట్రీ మీ అందరికి ఇష్టమైన, నాకు ఇష్టమైన యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ అండ్ సో అందరికి ఇష్టమైన ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. వెహికల్స్ 2 వీలర్ నుంచి 8 వీలర్ వరకు, అసలు వీల్సే లేని వెహికల్స్ కూడా, షిప్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్ అనేది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా వ్యాస్ట్ అనమాట. మన ఇండియాలో చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పూణే కావచ్చు, ముంబై కావచ్చు, ఇవన్నీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎక్కువ డెవలప్డ్ ఉండేది అనమాట. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కి మనం అదర్ ఇండస్ట్రీస్ అన్నింటినీ రిలేట్ చేసుకోవచ్చు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ, మినరల్స్ కావాలి కదా, స్టీల్ కావాలి, ఐరన్ కావాలి, ఏదైనా ఇవన్నీ కూడా కావాల్సిందే కదా. దట్స్ వై ఆటోమొబైల్ ఇండస్ట్రీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అనదర్ సెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. ఆటోమొబైల్ ఇండస్ట్రీ నాకు బాగా ఇష్టం. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది తెలుసుకున్నాం. ఎందుకు ఫాస్ట్ గా వచ్చేసానంటే ప్రతి దాంట్లో అంత హెవీ టాపిక్ కంటెంట్ లేదు, మనం జస్ట్ డివిజన్స్ తెలుసుకోవాలి. ఆటోమొబైల్ హెడ్డింగ్ రాసి ఒక 2 లైన్లు రాయాలి, సిమెంట్ అని హెడ్డింగ్ రాసి 2 లైన్లు, ఆ 2 లైన్లు ఏమై ఉండాలి, సోది కాదు, లైమ్ స్టోన్, జిప్సమ్, సిమెంట్ వరకు. టెక్స్టైల్ తీసుకుంటే ఆ కాటన్ గురించి ఒక 2 లైన్లు, కాటన్ ఎక్కడ అవైలబుల్ లో ఉంటుంది, జూట్ ఎక్కడ అవైలబుల్ లో ఉంటుంది, జూట్ ప్రొడక్షన్ ఏ స్టేజ్ లో ఉంది, కాటన్ ప్రొడక్షన్ ఏ స్టేజ్ లో ఉంది, అంతే. అగ్రికల్చర్ బేస్ తీసుకుంటే షుగర్ కేన్ తీసుకో, షుగర్ కేన్ గురించి ఒక 2 లైన్లు రాయి, అట్లా సింపుల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, అనలైజ్ చేయాల్సింది ఇదన్నమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మనం ఇంకా ఇది కూడా ఉంది, ఇది అవ్వాల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పనులంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏది జరగదు కానీ ప్రోడక్ట్ అయితే వస్తుంది అనమాట. ఏంటి? సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోడ్ రాసి ఒక యాప్ డిజైన్ చేయాలన్నా, యాప్ ఇస్ ఎ ప్రోడక్ట్. ఎవ్రీథింగ్ కోడింగ్ వల్లనే కదా అది సాధ్యం. కోడింగ్ జరుగుతుందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావాలి కదా. దట్స్ వై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ ఏ వెరీ అడ్వాన్స్డ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అనమాట. ఇంకొన్ని రోజులు పోతుంది. తొందరగా వెలిగిన దీపం తొందరగా ఆరిపోతుంది అన్నట్టు ఇలా. ఓకే, తొందరగా వెలిగిన దీపం తొందరగా ఆరిపోతుంది అన్నట్టు మీకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఈజీగా హ్యూమన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని రీప్లేస్ చేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా మనం సెల్ఫ్ రిలయంట్ లా ఉండాలి. సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రీ ఏంటి ఇందాక డిస్కస్ చేసుకున్నాం, కమెంట్ చేయండి. సో మీరందరూ కూడా ఎప్పుడైనా మీరు చదివే చదువు దేనికి ఉపయోగపడాలంటే, ఒకటి కింద ఉద్యోగం చేసి వాడి కోసం మీరు కష్టపడి జీతం తీసుకునేదానికి కాదు. మీరు చదువుకునే చదువు మీరు డబ్బు సంపాదించుకునేలా ఉండాలి. యాజ్ ఐ టోల్డ్, వాట్ ఈస్ దిస్ అనే వీడియో ఉంది కదా, మనీ ఎర్న్ చేయడం కాదు, మనీని జనరేట్ చేయాలి. కింద లింక్ మెన్షన్ చేస్తా, వీడియో చూడండి, మన మోటివేషన్. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అంటే హోమ్ అప్లయన్సెస్, లైట్ ఎలగాల, స్విచ్ కావాల్సిందే కదా. సో ఎవ్రీథింగ్, రిమోట్ కావచ్చు, చిప్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కింద. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎవ్రీథింగ్. దీనికి మించి ఎక్కువ ఏం లేదు. ఇవన్నీ ఎక్కువ ఎక్కడ ఉంటాయి మనకు తెలిసిందే, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, అంతే. అసలైన టాపిక్ నేను చెప్తాం అనుకుంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనమాట. ఇప్పుడు ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, ఈ పొల్యూషన్ అనేది అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది ఇండస్ట్రీస్ వల్ల మనకు వస్తుంది. ఒకటి, ఎయిర్ పొల్యూషన్ వస్తుందా, ఈ గ్యాసెస్ అంతా కలవడం వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది కదా. నెక్స్ట్, వాటర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ వేస్ట్ మొత్తం రివర్స్ లో కలపడం వల్ల. నాయిస్ పొల్యూషన్, ఇండస్ట్రీస్ దగ్గర హెవీ సౌండ్. నెక్స్ట్, సాయిల్ పొల్యూషన్ కూడా అవుతుంది కదా, ఎందుకంటే సాయిల్ మొత్తం దెబ్బతింటుంది కదా, సాయిల్ ఫెర్టిలిటీ మొత్తం ఎక్కువ హెవీ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కానీ హెవీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ చేయడం వల్ల సాయిల్ అండ్ ఫెర్టిలిటీని కోల్పోతుంది కదా. సో అలాగా. సో ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే, హై ప్రపోర్షన్ ఆఫ్ అన్డిజైరబుల్ గ్యాసెస్ అనమాట. అన్డిజైరబుల్ గ్యాసెస్ అంటే ఏంటి?
మనకు దీని నుంచి ఏమొస్తుంది అనమాట, ఏమొస్తాయి, నైట్రోజన్ ఆక్సైడ్ కావచ్చు, సోడియం ఫాస్ఫరస్ సల్ఫేట్ కావచ్చు, డిఫరెంట్ ఆఫ్ యాసిడ్స్ కావచ్చు, డిఫరెంట్ ఆఫ్ స్మోక్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఆర్ పర్టికులేట్ మ్యాటర్ 10. ఇది ఇక్కడ లేదు, ఐఎమ్ టెల్లింగ్ అనమాట. పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఆర్ పర్టికులేట్ మ్యాటర్ 10 అంటే ఏంటంటే దాని సైజ్ మెన్షన్ చేస్తాం. ఆ మ్యాటర్ అంత సైజ్ లో డస్ట్ ఉంటుంది, అది మనం ఇంహేల్ చేయలేము అనమాట. చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ హజార్డస్. దీస్ గ్యాసెస్ ఆర్ ఎమిటింగ్ బై ద ఇండస్ట్రీస్ విచ్ ఇస్ మేకింగ్ ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ ఇచ్చిన పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అనమాట. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ మొత్తం అలా రివర్స్ లో పైప్స్ వేసి వదిలేస్తారు. సింపుల్ గా ఎవరు చూడలేదు అనుకుంటారు, ప్రపంచం బాగా పిల్లి ప్రపంచంలో చూడలేదు అనుకుంటారు. కానీ అందరికీ తెలిసినట్టే వాళ్ళు తెలిసి తప్పు చేస్తారు అనమాట. ఇండస్ట్రీస్ వేస్ట్ డైరెక్ట్ గా వచ్చి రివర్స్ లో కలిసిపోవడం వల్ల రివర్ బాగా పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల ఎవరెవరికి ఇబ్బంది, ఫస్ట్ మనం డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది, దాన్ని డొమెస్టిక్ పర్పసెస్ కి వాడలేము. మెయిన్ మనం మనుషులనే, మనకు ప్రాణం ఉంటుంది, చేపలకు కూడా ప్రాణం ఉంటుంది, ఫిష్ డై. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ వేస్టేజ్ రివర్స్ లోకి కలిపేయడం వల్ల వస్తుంది అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్ని. నెక్స్ట్ థర్మల్ పొల్యూషన్ అనమాట. థర్మల్ పొల్యూషన్ అంటే ఏంటి? ఈ ఫ్యాక్టరీస్ వల్ల ఏం జరుగుతుంది, థర్మల్ ప్లాంట్స్ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజరస్. ఒక్కసారి బర్స్ట్ అయిందంటే, ఏదన్నా ప్రాబ్లం జరిగిందంటే ఖచ్చితంగా హ్యూజ్ హ్యూమన్ లాస్ అనేది ఉంటుంది. అదొకటి పక్కన పెట్టినట్టయితే ఈ థర్మల్ పొల్యూషన్ వల్ల మొత్తం ఈ వాటర్ అంతా వేడెక్కి స్టీమ్ లా మారిపోయి వేస్టేజ్ అయిపోతుంది. అదొకటి. ఇంకోటి పొల్యూషన్. ఎలాంటి పొల్యూషన్? ఇట్లా హీట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్, ఎండలు ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా, అలాగా. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ హెవీ సౌండ్స్ ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగదాం అనుకుంటున్నా. మన హ్యూమన్ ఇయర్ ఎన్ని డెసిబుల్స్ వరకు వినగలుగుతుంది సౌండ్? అది తెలుసుకుందాం. తెలిస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి ఎలా చూస్తారంటే మనం ఎంత డెసిబుల్స్ వినగలుగుతామో, ఇండస్ట్రీస్ ఎంత సౌండ్ నాయిస్ అనేది క్రియేట్ చేస్తాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఒకసారి మెన్షన్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని విన్నాం. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఈ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ మనం ఎలా కంట్రోల్ చేయాలి? పాయింట్ నెంబర్ 1, ఈ వాటర్ అనేది మినిమల్ గా వాడాలి. ఇండస్ట్రీస్ కి వాటర్ కావాలి. ఇండస్ట్రీస్ మరి విలన్ లాంటిగా పోర్ట్రే చేస్తున్నారు, ఇన్సెప్ట్ హీరోలా పోర్ట్రే చేసాం కదా, మనం దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవాలి. సో ఇండస్ట్రీస్ అనేది మన డెవలప్మెంట్ కి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇండస్ట్రీస్ ని బ్యాన్ చేయలేము. యూసేజ్ ని మార్చాలి, తగ్గించాలి. ఇప్పుడు లగ్జరీస్ ఐటమ్స్ కోసం ఇండస్ట్రీస్ తగ్గించడం, ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ అంటే లైక్ గమ్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి, గమ్ టైప్ బబుల్ గమ్స్, ఇవన్నీ అవసరమా? సో అలాంటి ఇండస్ట్రీస్ మనం బ్యాన్ చేయొచ్చు. ఇంకోటి వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్ లో మినిమల్ యూస్, తక్కువ వాడటం, వేస్టేజ్ లేకుండా. నెక్స్ట్ రీసైకిల్ చేయడం, ఆ రీసైకిల్ చేసిన వాటిని రీయూస్ చేయడం, అలాగనమాట. నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఫస్ట్ లెసన్ లో ఐ థింక్ నేర్చుకున్నాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్ అనేది హ్యూజ్ ఏరియాను ఆక్రమిస్తుంది కదా, వాళ్ళు కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ యూస్ చేసి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ని వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. మీకు రాజస్థాన్ లో ఒక విలేజ్ గురించి మీకు చెప్పాను ఫస్ట్ లెసన్ లో. ఆ విలేజ్ 1 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ యూస్ చేసుకొని స్టోర్ చేస్తున్నారు. ఆ విలేజ్ పేరు ఏదో మెన్షన్ చేస్తే, ఓకేనా? అదొకటి. సో ఈ టెక్నిక్స్ వాడి కూడా మనం వాటర్ పొల్యూషన్ తగ్గించవచ్చు, వాటర్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలి? ఈ పర్టికులర్ మ్యాటర్ ని ఎయిర్ పొల్యూషన్ ద్వారా వచ్చేది, దీన్ని మనం తగ్గించాలి. ఎలా తగ్గించాలంటే ఈ స్మోక్ ఫిన్స్ అంటారు. అంటే ఈ స్మోక్ ని డైరెక్ట్ గా గాలిలో వదిలేకుండా క్యాప్చర్ చేసి ఫిల్టర్ చేయాలి. ఈ మ్యాటర్ మొత్తం సాలిడ్ వేస్ట్ గా ఆగిపోతుంది. సో అలా ఫిల్టర్ చేసినప్పుడు ఈ పర్టికులర్ మ్యాటర్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎయిర్ లో కలవకుండా మనం ఆపేసుకోవచ్చు. అలాగా స్మోక్ కెన్ బి రిడ్యూస్డ్ బై యూజింగ్ ఆయిల్ ఆర్ గ్యాస్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ ఇన్ ఫ్యాక్టరీస్ అనమాట. అంటే ఈ పైప్స్ ఉంటాయి కదా, గాల్లోకి వదిలేసే పైప్స్, దానికి కానీ ఆయిల్ కానీ కోటింగ్ ఇచ్చామంటే ఈ స్మోక్ ఏం చేస్తుంది, సాలిడ్ వేస్ట్ అంతా తుక్కునేస్తుంది ఆయిల్ కి. అప్పుడు ఆల్మోస్ట్ సాలిడ్ వేస్ట్ మొత్తం ఇక్కడ ఆపేయచ్చాం. దిస్ ఇస్ ఎ గుడ్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ మెషినరీ కెన్ బి రీడిజైన్ టు ఇంక్రీజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మెషినరీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కొత్త ఫోన్ కొనుంటే పాత ఫోన్ ఇస్త్రాడు కొడతాము, అది ఒక వేస్ట్ గా, ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ గా మిగిలిపోతుంది. కానీ దాన్ని రీయూజ్ చేయొచ్చు, రీసేల్ చేయడము, వాళ్ళు దాన్ని వేరే దానికి వాడటము, లైక్ అనదర్ డ్యామేజ్డ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కూడా కావచ్చు, వెహికల్స్ లో కావచ్చు, హోమ్ అప్లయన్స్, ఫ్రిడ్జెస్ కావచ్చు, దానికి రీయూజ్ చేయాలి, దాంట్లో ఉండే పార్ట్స్ తీసుకొని. అలా కూడా మనం వేస్టేజ్ తగ్గించవచ్చు, పొల్యూషన్ తగ్గించవచ్చు. ఇది ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు, నాట్ దట్ మచ్ నెసరీ, లీవ్ ఇట్. ఓకే, ఒక కన్క్లూజన్ ఏమి ఇచ్చుకోవాలి మనం మొత్తానికి? ఇండస్ట్రీస్ వల్ల చాలా నేషనల్ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది.
అట్ ద సేమ్ టైం డ్యామేజ్ కూడా ఉంది. ఆ డ్యామేజ్ మనం ఎలా కన్సర్వ్ చేయాలంటే ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ యూజ్ చేయడమే. మనము ఇన్ ద సెన్స్ మనం పెద్దవాళ్ళైన ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తే ఇది తెలుసుకోవాలి, అదొకటి. నెక్స్ట్ ఒక చిన్న పాయింట్, ఎన్టీపీసీ షోస్ ద వే. ఎన్టీపీసీ అంటే ఏంది? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. వీళ్ళు కొన్ని థింగ్స్ చెప్పాడు అనమాట. ఏంటి? కన్సర్వ్ చేయడానికి. ఏంటి? ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్, అడాప్టింగ్ లేటెస్ట్ టెక్నాలజీ. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటే ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేయడం రిసోర్సెస్ ని. మినిమైజింగ్ వేస్ట్ జనరేషన్ బై మాక్సిమైజింగ్ యాష్ యూటిలైజేషన్. అంటే యాష్ వస్తుంది కదా, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం వల్ల వేస్ట్ ని మనం తగ్గించవచ్చు. అంతే, ఇంకేం. ఎకలాజికల్ మానిటరింగ్ అంటే ఎన్విరాన్మెంట్ ఎంత డ్యామేజ్ అవుతుంది, మనం ఏమన్నా స్లో అవ్వాలన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో, ఇవంతా జనరల్ పాయింట్స్. లీవ్ ఇట్. మొత్తానికి మనం ఈ లెసన్ లో ఏం నేర్చుకున్నాం? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో టైప్స్ ఏమి, అగ్రో బేస్డ్ కావచ్చు, మినరల్ బేస్డ్ కావచ్చు. అగ్రో బేస్డ్ లో టెక్స్టైల్ కూడా తీసుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. మినరల్ బేస్డ్ లో ఐరన్ గురించి, అల్యూమినియం గురించి, స్టీల్ గురించి. తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్ గురించి, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ అయిపోయినాక మనం తెలుసుకునేది ఏంటి? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎలా అవుతుంది, ఇండస్ట్రియల్ వేస్ట్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, దాంట్లో 4 పొల్యూషన్స్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత మనం తెలుసుకునేది ఎలా కన్సర్వ్ చేయాలి. ఇంతే. మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పిన, అన్సబ్స్క్రైబ్ అన్నా చేసేయండి, స్కిప్ అన్నా చేసేయండి, ఉపయోగపడేవాడి మాత్రమే పూర్తిగా చూడండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఐ విల్ గివ్ ఆన్సర్స్. ఇంకోటి, దీనికి ప్రీమియర్ లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను, లైవ్ చాలా మంది జాయిన్ అవుతున్నారు, చాలా మంది యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగపడాలని. ఓకే, బాయ్.